హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెరైటీగా కుక్కర్లో దొండకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామా? అయితే ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి చిన్నంగా ముక్కల్లో కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిపోయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి కాస్త ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన టమాటా ముక్కల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అందులో వేసుకొని ఓసారి అలా కలుపుకొని కాసేపు వాటిని కూడా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని కాసేపు అలా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అందులో మనకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో కాబట్టి కొద్దిగానే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే చట్నీలా అయిపోతుంది. అందుకని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని అందులో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని 5 విజిల్స్ సరిపోతాయండి. అలా పెట్టుకొని ఉడికించుకుంటే ఇదిగోండి ఈ విధంగా దగ్గరగా ఉడికిపోతుంది. చక్కగా ఉడికిపోతుంది. రోటీల్లోకి కానీ అన్నంలోకి కానీ ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. అదేనండి, చూడండి సింపుల్గా కుక్కర్లో ఎంత ఈజీగా చేసేసామో అదేంటి ప్రాసెస్. వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి.